నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రూపారెడ్డి హత్య కేసు విద్యార్థులే హంతకులా? డబ్బు కోసమే దారుణానికి పాల్పడ్డారా? గోవా వరకు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ పూర్తి వివరాలు చూసినట్లయితే నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్లో విద్యార్థులుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థులే అదే స్కూల్ ప్రిన్సిపల్ ప్రాణాలు తీశారా? హత్యకు కారణం ఏంటి? డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారా? హత్య తర్వాత నిందితులు గోవాకు ఎందుకు వెళ్లారు? ఘటన జరిగిన రోజు వారి కదలికలు ఎలా ఉన్నాయి? హత్యకు ముందుగానే ప్లాన్ చేశారా? అసలు రూపారెడ్డిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? పోలీసులు సుమారు 100 మందిని విచారించిన తర్వాత అనుమానం ఎవరిపైకి వెళ్ళింది? ఇప్పుడు ఈ కేసులో ఒక్కటొక్కటిగా బయటపడుతున్న అంశాలు సంచలనంగా మారుతున్నాయి. నల్గొండ జిల్లా కొండమల్లపల్లి కొద్ది రోజుల క్రితం వరకు సాధారణంగా కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు ఒక సంచలన హత్య కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. కొండమల్లపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి ఈ నెల 11న దారుణ హత్యకు గురయ్యారు. పాఠశాల నుంచి తిరిగి వచ్చిన ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారనే కోణంలో మొదట పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేసు సాధారణ హత్యగా కనిపించినా దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ పోలీసులకు అనేక అనుమానాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. అసలు మొదటి ప్రశ్న ఇక్కడే. రూపారెడ్డికి వ్యక్తిగతంగా ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? లేక ఆమె దగ్గర ఉన్న డబ్బుపైనే హంతకుల కన్నుపడిందా? దర్యాప్తు విద్యార్థుల వైపు ఎలా మళ్ళింది? ఈ కేసులో పోలీసులు దాదాపు 100 మందికి పైగా విచారించినట్లుగా తెలుస్తోంది. రూపారెడ్డి కుటుంబ సభ్యులు, స్కూల్ సిబ్బంది, ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులు, ఇలా అనేక కోణాలలో పోలీసులు సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అదే పాఠశాలలో చదివిన వంశీ, అనిల్ అనే 2 యువకులపై పోలీసుల అనుమానం బలపడినట్లుగా తెలుస్తోంది. ఇక్కడే ఈ కేసు ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది. ఎందుకంటే ప్రిన్సిపల్ను చంపిన వ్యక్తులు బయట వాళ్ళు కాదు. ఆమెకు బాగా తెలిసిన ఆ పాఠశాలతో అనుబంధం ఉన్న యువకులే కావచ్చన్న కోణం దర్యాప్తులో తెరపైకి వచ్చింది. అయితే ఇది ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో ఉన్న ఆరోపణ, అనుమానం అంత మాత్రమే. తుది నేర నిర్ధారణ కోర్టు ప్రక్రియలోనే జరుగుతుంది. ఇక డబ్బు కోసమే హత్య చేశారా? ఇక్కడ ఇదొక కీలక ప్రశ్న. హత్యకు కారణం ఏంటి? పోలీసుల దర్యాప్తు ప్రకారం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నిందితులు డబ్బు కోసం ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. హత్య అనంతరం రూపారెడ్డి వద్ద ఉన్న సుమారు 4 లక్షల రూపాయల నగదు కనిపించకుండా పోయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే ఇది వ్యక్తిగత కక్షతో జరిగిన హత్య కాదు, డబ్బు కోసం ముందుగానే వేసుకున్న పథకమా అనే అనుమానం మరింత బలంగా మారుతోంది. హంతకులకు రూపారెడ్డి దగ్గర డబ్బు ఉందన్న సమాచారం ఎలా వచ్చింది? ఆమె వద్ద ఎంత నగదు ఉంటుందో వారికి ముందు తెలుసా? తెలిస్తే ఆ సమాచారం వారికి ఎవరు ఇచ్చారు? హత్య జరిగిన సమయంలో అనుకోకుండా డబ్బు కనిపించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. ఇక హత్య తర్వాత గోవాకు వారు ఎందుకు వెళ్లారు? ఈ కేసులో పోలీసులు పరిశీలిస్తున్న మరొక ముఖ్యమైన అంశం. హత్య అనంతరం నిందితులు గోవాకు వెళ్ళినట్లుగా గుర్తించినట్లుగా వస్తున్న సమాచారం. ఇదే నిజమైతే హత్య తర్వాత వెంటనే అక్కడి నుంచి ఎందుకని వెళ్లాల్సి వచ్చింది? అది ముందుగానే వేసుకున్న పరారీ ప్లానా? హత్యకు ముందే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారా? వారి ఫోన్ లొకేషన్లు ఏం చెబుతున్నాయి? ఎవరితో వారు మాట్లాడారు? ఎవరికి వారు ఫోన్ చేశారు? హత్య తర్వాత వారి ఖాతాలలో డబ్బు లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేది కాల్ డేటా, మొబైల్ లొకేషన్, సీసీ కెమెరాలు, డిజిటల్ చెల్లింపు రికార్డులు, వీటితో పాటుగా ప్రయాణ వివరాలు కూడా. అందుకే ఈ కేసులో డిజిటల్ ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉంది. హత్యకు ముందు ఏం జరిగింది? ఒక ఇన్వెస్టిగేటివ్ యాంగిల్లో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇదే. హత్య జరిగిన రోజు ఉదయం నుంచి రాత్రి వరకు రూపారెడ్డి ఎవరెవరిని కలిసింది? ఆమెకు చివరిగా ఫోన్ చేసిన వ్యక్తులు ఎవరు? ఆమె ఫోన్కు చివరి కాల్ ఎప్పుడు వచ్చింది? ఆమె ఇంటి దగ్గర లేదా స్కూల్ పరిసరాలలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా కనిపించారా? సీసీ కెమెరాలలో ఏమైనా రికార్డు అయ్యాయా? అదే సమయంలో వంశీ, అనిల్ అక్కడ ఉన్నారా? లేకపోతే ఎక్కడ ఉన్నారు? వారి మొబైల్ ఫోన్లు ఏ లొకేషన్లో ఉన్నాయి? ఈ ప్రశ్నలు అన్నింటికీ ఒకదానితో ఒకటి కలిపితేనే అసలు కథ బయటపడుతుంది. ఇక్కడ పాత విద్యార్థుల పరిచయం ఒక కీలక క్లూగా మారనుంది.
నిందితులు పూర్వ విద్యార్థులే అయితే మరొక కోణం కూడా పరిశీలించాల్సి ఉంటుంది. రూపారెడ్డికి వారితో ఎలాంటి పరిచయం ఉంది? విద్యార్థులుగా ఉన్న సమయంలో వారితో ఏమైనా వివాదాలు పెట్టుకున్నారా? స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వారి మధ్య సంబంధాలు కొనసాగాయా? రూపారెడ్డి ఇంటి పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు, ఆమె కదలికల గురించి వారికి ఇంత సమాచారం ఎలా వచ్చింది? ఇలాంటి వివరాలు తెలిసిన వ్యక్తులే హత్యకు పాల్పడితే అది యాదృచ్ఛిక హత్య కాకుండా సమాచారం ఆధారంగా చేసిన టార్గెట్ నేరం అయ్యే అవకాశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక 100 మందికి పైగా అనుమానితులను ఎందుకని విచారించారు పోలీసులు? ఈ కేసులో దర్యాప్తు విస్తృతంగా సాగిందనే సంకేతం 100 మందికి పైగా విచారణ అనే అంశం. ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇంతమందిని ఎందుకు విచారించాల్సి వచ్చింది అంటే మొదట్లో కేసులో అనుమానితులు పరిధి చాలా పెద్దగా ఉందా? రూపారెడ్డికి విస్తృతమైన పరిచయ వర్గం ఉందా? స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, స్థానికులు ఇలా ఒకరొకరిని విచారిస్తూ పోలీసులు చివరకు 2 వరకు వచ్చారా? అలా అయితే ఈ కేసులో పోలీసులకు కీలకమైన బ్రేక్ ఏ సమయంలో వచ్చింది? ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన అంశం. ఇక ఈ కేసులో ఫోన్ డేటా కూడా చాలా కీలకమే. ఇలాంటి కేసులలో హత్యకు ముందు, హత్య తర్వాత ఫోన్ డేటా చాలా కీలకంగా మారుతుంది. రూపారెడ్డి ఫోన్లో చివరి కాల్స్ ఎవరివి? నిందితుల ఫోన్లలో హత్యకు ముందు అసాధారణమైన కాల్స్ ఏమైనా ఉన్నాయా? హత్య జరిగిన ప్రాంతంలో వారి మొబైల్ లొకేషన్ నమోదైందా? హత్య తర్వాత వారి ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ అయ్యాయా? లేదా వేరే రాష్ట్రానికి ప్రయాణించిన మార్గాన్ని మొబైల్ లొకేషన్ చూపించిందా? ఈ ప్రశ్నలకు పోలీసుల ఎంక్వైరీలోనే సమాధానాలు లభించనున్నాయి. గోవా వరకు నిందితులు వెళ్ళినట్లయితే, అది కూడా దర్యాప్తులు తేలితే, ఆ ప్రయాణానికి సంబంధించిన బస్సు టికెట్, రైలు టికెట్ లేదా విమాన టికెట్, హోటల్ లేదా డిజిటల్ పేమెంట్ ఆధారాలు కూడా కీలకంగా మారతాయి. కానీ ఇదే కేసులో మరొక కోణాన్ని కూడా మర్చిపోకూడదు. ఈ కేసులో 2 యువకులపై అనుమానం వ్యక్తమవుతున్నప్పటికీ వారిని కోర్టు దోషులుగా తేల్చే వరకు వారిని హంతకులుగా తుది నిర్ణయంతో పేర్కొనడం సరికాదు. పోలీసుల దర్యాప్తు, అరెస్టు, రిమాండు, ఛార్జిషీట్, సాక్ష్యాల పరిశీలన, కోర్టు విచారణ ఇవన్నీ పూర్తయ్యాకే నేరం నిర్ధారణ అవుతుంది. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా కేసును పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంచలన కోణంగా చూడాల్సి ఉంటుంది. ఇక ఇన్వెస్టిగేటివ్గా చూస్తే అసలు మిస్టరీలు ఇవే. అవేంటంటే, హత్యకు ముందే ప్లాన్ చేశారా? రూపారెడ్డి తన దగ్గర ఉన్న డబ్బు ఉందని నిందితులకు ఎలా తెలిసింది? హత్య అనంతరం నగదు నిజంగానే మాయమైందా? హత్య తర్వాత గోవాకు వెళ్ళడం ముందస్తుగా వేసుకున్న ప్లానా? వారికి గోవా వెళ్లేందుకు సహకరించారా ఎవరన్నా? హత్యలో ఉపయోగించిన ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది? హత్యకు ముందు, తర్వాత వారి ఫోన్ డేటా ఏం చెబుతోంది? సీసీ కెమెరాలలో వారి కదలికలు రికార్డు అయ్యాయా? హత్య జరిగిన ప్రదేశంలో లభించిన ఫోరెన్సిక్ ఆధారాలు ఎవరిని కలుపుతున్నాయి? ఇక ఈ హత్య వెనుక నిజంగా డబ్బే కారణమా? ఈ ప్రశ్నలు కూడా మనకి వెలువెత్తుతున్నాయి. ఒక ప్రిన్సిపల్, ఒక పాఠశాల, ఆమెకు తెలిసిన విద్యార్థులు, ఒక హత్య, అనంతరం కనిపించిన నగదు, హత్య తర్వాత గోవా వరకు వెళ్ళినట్లుగా చెబుతున్న అనుమానితుల కదలికలు ఈ కేసును సాధారణ హత్యగా కాకుండా అనేక పొరలున్న మిస్టరీగా మార్చుతున్నాయి. అయితే ఈ మొత్తం కథలో అత్యంత కీలకమైనది ఊహాగానాలు కాదు, ఆధారాలు. సీసీ కెమెరాలు ఏం చెబుతున్నాయి? కాల్ డేటా ఏం చెబుతోంది? ఫోరెన్సిక్ ఆధారాలు ఎవరిని చూపిస్తున్నాయి? ఇక నగదు ఎక్కడికి వెళ్ళింది? హత్యకు ముందు అసలు ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు పోలీసుల అధికారిక దర్యాప్తు, కోర్టులో సమర్పించే ఆధారాలే తుది సమాధానం ఇవ్వాలి. రూపారెడ్డి హత్య కేసులో అసలు మిస్టరీ ఛేదించబడిందా అన్నది మరొక ప్రశ్న. లేక ఇంకా బయటకు రావాల్సిన సంచలన నిజాలు ఏమైనా ఉన్నాయా? దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వంశీ, అనిల్ హంతకులే, 4 లక్షలు చోరీ చేశారు, గోవాకు పారిపోయారు అని నిర్ధారణాత్మకంగా చెప్పలేం. అధికారిక ధృవీకరణ వచ్చే వరకు పోలీసుల విచారణలో తేలినట్లుగా సమాచారం. గతంలో కొండమల్లేపల్లి ప్రాంతంలో విద్యాసంస్థల భద్రత, బయటి వ్యక్తుల చొరబాటు వంటి సమస్యలపై కూడా వార్తలు వచ్చిన విషయం కూడా ఉంది. మొత్తం మీద పోలీసులు తమ సోదాలో 2 ప్రధాన నిందితులుగా చెబుతున్నప్పటికీ ఆధారాలతోటి, సాక్ష్యాధారాలతోటి, వాళ్ళ వాంగ్మూలాలతోటి మన ముందుకు వచ్చే అవకాశం ఉంది.
అంతవరకు కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.